ప్రార్థనతో ప్రారంభిద్దాము క్లాసు. ఆ తర్వాత అండర్స్టాండ్ భగవద్గీత ఇన్ 18 days అన్నది ఈ క్లాసు మనం తీసుకునేది. ఈ భగవద్గీత క్లాసు అర్జున విషాద యోగము అన్నది మొట్టమొదటి క్లాసు, మొట్టమొదటి అధ్యాయం భగవద్గీతలో. సో మనం ఈ క్లాసు ఇస్కాన్ రాధా గోవింద టెంపుల్ ద్వారా తీసుకుంటున్న విషయం బహుశా మీలో అందరికీ ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ఇస్కాన్ రాధా గోవింద టెంపుల్ ఎక్కడ ఉంది అంటే మంగళూరు, కర్ణాటక రాష్ట్రంలో మంగళూరు నగరంలో ఉన్నది, మంగళూరులో. సో అది వారు మనకి జూమ్ ద్వారా ఈ అవకాశాన్ని ఉచితంగా కలిగించారు. సో ఈ మంగళూరు ఇస్కాన్ రాధా గోవింద ఆలయం ఇస్కాన్ కి సంబంధించినటువంటి ఒక ఆలయం. ఇస్కాన్ అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని తెలుగులో అనువదించారు, అని ఇంగ్లీష్ లో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ అన్నది ఇస్కాన్ అన్న పదానికి పూర్తి అర్థం, పూర్తి ఫామ్. సో దీనిని స్థాపించిన ఫౌండర్ ఆచార్య అంటారు, ఎందుకంటే స్థాపకులు కాబట్టి. ఆయన ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదల వారు. ఆయన 66 జూలైలో, ఇది 1966 జూలైలో అమెరికాలో ఈ సంఘాన్ని స్థాపించటం జరిగింది. వారి యొక్క గురువు గారి ఆదేశం ప్రకారం పాశ్చాత్య దేశాల వాళ్లకు భగవంతుడి గురించిన జ్ఞానాన్ని కలుగ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజుల్లో ఒక పడవలో ఏమీ లేకుండా వచ్చి ఆయన ఈ అమెరికా దేశంలో ఈ భగవంతుడి గురించి ప్రచారం చేయటం ప్రారంభించి దానిని, ఆ సంస్థను స్థాపించి దానిని ఇంత ప్రపంచ వ్యాప్తి చేసినటువంటి మహానుభావులు. సో ఆయన చిన్నగా ఆయన చరిత్ర ఏమిటి అంటే, ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించి ఆ తర్వాత ఆయన గురువు గారు అయినటువంటి గురువు గారి దగ్గర దీక్ష తీసుకుని సరస్వతి పూజ, సరస్వతీపురి ఆయన గురువు గారి యొక్క పేరు. సో ఆయన దగ్గర తీసుకుని ఆ తర్వాత ఆయన ఈ బ్యాక్ టు గాడ్ హెడ్ అంటే తిరిగి భగవంతుడి దగ్గరకు వెళ్ళటం ఎలాగనే ఈ మ్యాగజైన్ ని కూడా స్థాపించి ఆయన ఈ సేవలో ఉంటూ చివరకు అమెరికా దేశం రావటం, అక్కడ స్థాపించి ఎన్నో పుస్తకాలను రాయడం, ఈ భగవద్గీత కూడా ఇంగ్లీష్లోకి ఆయన అనువదించడం, దానిని అన్ని భాషల్లో తర్వాత అనువదింపబడ్డారు. ఇంగ్లీష్లో భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అని చెప్పి ఆయన అనువదించారు. ఆ తర్వాత దానిని మనం ఇప్పుడు తెలుగులో చదువుతున్నాము. యథాతథం, భగవద్గీత యథాతథం అని అన్ని భాషల్లో కూడా అది అనువదించబడింది. ఆయన ఇంగ్లీష్లోకి వ్రాసినటువంటి ట్రాన్స్లేషన్. సో ఆయన తరువాత జయపతాక స్వామి, ఈ వీరు ఇప్పుడు మాయాపూర్ హెడ్ క్వార్టర్స్ గా ఉంది. మాయాపూర్ ఎక్కడుంది అంటే వెస్ట్ బెంగాల్లో కలకత్తాకు దగ్గరలో ఉన్నది. అక్కడ ఇప్పుడు ఇస్కాన్ హెడ్ క్వార్టర్స్ ఉన్నది. ఆ సంస్థలో గురువు గారిగా జయపతాక స్వామి ఉంటున్నారు. ఆయన తర్వాత వీరు నామనిష్ట దాస్ ప్రభుజీ. సో వీరు ప్రభుపాదల దగ్గర నుంచి దీక్షను తీసుకున్న శిష్యుడు. ఆ తర్వాత ఆయన దగ్గర దీక్ష తీసుకున్నది మన నామనిష్ట దాస్ ప్రభుజీ. వీరు ఇప్పుడు మన ఈ ఇస్కాన్ రాధా గోవింద టెంపుల్ కి ప్రెసిడెంట్ అన్నమాట, ఈ నామనిష్ట దాసు. సో మన నామనిష్ట దాస్ ప్రభుజీ వీరు ఇప్పుడు మనకు ఈ జూమ్ క్లాస్ లో ఉచితంగా మనం ఈ కోర్స్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది నామనిష్ట దాస్ ప్రభుజీ. ఆ తర్వాత వీరు
వాసాంగన దాస్ ప్రభుజీ అని, వీరు కూడా ఈ ఇస్కాన్ మంగళూరు దేవాలయంలోనే ఉంటూ దానికి మేనేజర్, దేవాలయ మేనేజర్ గా ఉంటున్నటువంటి ఈ ప్రభుజీ మన తెలుగు విభాగానికి ప్రత్యేకంగా ఆయన సలహాదారు. తెలుగు విభాగాన్ని స్థాపించి తెలుగు క్లాసెస్ మొదలు పెట్టిందే ఈ వాసాంగన్ దాస్. వాసాంగన్ దాస్ ప్రభుజీ తెలుగులో మొట్టమొదట బోధించింది వీరు. సో ఇది ఒక రకంగా మన ఈ భగవద్గీత క్లాస్ లో మనం ఉన్నటువంటి ఈ గురు పరంపర అన్నమాట. సో ఇప్పుడు మొట్టమొదటగా మనం క్లాస్ ఎప్పుడు కూడా ప్రార్థనతో ప్రారంభిస్తాము. ఇది మొట్టమొదటి క్లాస్ కాబట్టి కొంత మనకు ఇంట్రడక్షన్ అది అవసరం కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పడం జరుగుతోంది. ఓకే, సో తేజ్ మాతాజీ और ప్రభుజీ వినపడటం లేదని ఎవరన్నా అంటే ఆడియో కనెక్ట్ చేసుకోండి, లేదంటే ఫోన్ అయితే ఏమైనా డయల్ చేయొచ్చు, మీకు జూమ్ లోనే మెసేజ్ వస్తుంది. సో చూడండి. సో నెక్స్ట్ భగవద్గీత సరే కొంచెం ఇంట్రడక్షన్ బహుశా మీలో అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది. బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ చూద్దాము. మనం ఇక్కడ భారతం అంటే కొంత భారతం బ్రీఫ్ గా జస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎక్కడ, ఎప్పుడు అనే సందర్భం కోసం చూస్తున్నాము. మనం భారతం కాదు, భగవద్గీత చూస్తాము. 18 చాప్టర్స్, 18 days. సో బ్రీఫ్ గా బిగిన్ అయ్యేది భారతంలో కాబట్టి అదేమిటో, ఆ కాంటెక్స్ట్ ఏమిటో, సందర్భం ఏమిటో చూద్దాం. భగవద్గీత వ్యాసుడు రచించినటువంటి మహాభారతంలో ఒక ఉపాఖ్యానం. సో ఇది పార్ట్ ఆఫ్ ది మహాభారత. సో మహాభారతం రాసింది ఎవరంటే వ్యాస మహాముని. మరి భారతంలో 6వ పర్వం ఉంది. 18 పర్వాలు మహాభారతం. దాంట్లో 6వ పర్వం భీష్మ పర్వం. అందులో 25th అధ్యాయం అంటే 25వ చాప్టర్లో నుంచి 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయాలుగా భగవద్గీతను పొందుపరిచారు. సో భగవద్గీత ఈ వేద జ్ఞాన సారము మరి మన ముఖ్య ఉపనిషత్తులలో ఇది ఒకటి. ఈ భగవద్గీత గీతోపనిషత్ అని కూడా దీనికి ఒక పేరు ఉన్నదన్నమాట. సో మహాభారత కథని వ్యాస మహర్షి శిష్యుడు ఒక ఆయన ఉన్నారు, వైశంపాయన ముని అని. ఆయన ఎవరు? ఆయన ఈ వ్యాస మహర్షి శిష్యుడైనటువంటి వైశంపాయన ముని జనమేజయ మహారాజు. ఎవరి జనమేజయ మహారాజు? పరీక్షిత్ కుమారుడు. పరీక్షిత్ ఎవరు? అభిమన్యుడు కుమారుడు. అభిమన్యుడు ఎవరు? మనందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది, అర్జునుడి యొక్క కుమారుడు. కాబట్టి ఈ జనమేజయ మహారాజు, పరీక్షిత్ అంటే అర్జునుడికి మనుమడు, జనమేజయ మహారాజు ముని మనుమడు అన్నమాట అర్జునుడికి. సో ఆయనకు వ్యాస మహాముని శిష్యుడైన వైశంపాయన ముని అని ఆయన ఈ మహాభారత స్టోరీ అంతా కూడా వివరించాడు. ఎందుకంటే మరి అప్పటికి 4వ తరం కదా, వాళ్లకు వాళ్ళ యొక్క వృత్తాంతం అంతా కూడా వినిపించాడు. ఈ యుద్ధ ప్రారంభంలో ఏం జరుగుతుంది? కురుక్షేత్ర సంగ్రామ ప్రారంభంలో ఏది కౌరవులకు పాండవులకు మధ్య జరిగిన యుద్ధమే కురుక్షేత్రంలో జరుగుతుంది కాబట్టి కురుక్షేత్ర యుద్ధం అంటాము. ఆ ప్రారంభ సమయంలో అర్జునుడు అడుగుతాడు, రథాన్ని 2 సైన్యాల మధ్యకు తీసుకువచ్చి పెట్టు కృష్ణ, అందరినీ చూస్తాను, ఎవరెవరున్నారో ఏమిటో యుద్ధం చేయాలి కదా అని. అప్పుడు అక్కడికి అతని కోరిక మీద శ్రీకృష్ణుడు ఆ రథాన్ని మధ్యలో పెట్టినప్పుడు పరీక్షించి చూస్తే అర్జునుడికి ఎవరు కనిపిస్తారు? మరి అందరు అక్కడ ఉన్నదెవరు? బంధువులు, గురువులు, స్నేహితులు. వాళ్ళందరినీ ఈ రాజ్యం కోసం చంపడం ఎంత నిష్ప్రయోజనం అని అనిపించి అర్జునుడు శ్రీకృష్ణుడితో, ఏం చేయాలి, నా కర్తవ్యం ఏమిటి, నేను చూస్తూ నా తాతగారిని, గురువు గారిని, ఈ బంధువుల్ని నేను ఎలా చంపాలి అని చెప్పి అర్జునుడు అడుగుతాడు. సో ఆ రకంగా అర్జునుడికి శ్రీకృష్ణుడికి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణే భగవద్గీత. ధృతరాష్ట్రుడు మరి కౌరవుల యొక్క తండ్రి, ఆయన అంధుడు, దుర్యోధనుడి తండ్రి. ఆయన యొక్క కార్యదర్శి అనుకోండి, సెక్రటరీ లాంటి ఆయన, రథసారథి ఆయన సంజయుడు. వాళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి కాన్వర్సేషన్ గా ఇది స్టార్ట్ అవుతుంది భగవద్గీత.
సో ధృతరాష్ట్రుడు సంజయుడిని మొట్టమొదట అడుగుతాడు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? యుద్ధం దగ్గర లేరు, రాజభవనంలోనే ఉన్నారు. అయితే సంజయుడు వ్యాసుడి యొక్క ప్రియ శిష్యుడు కాబట్టి వ్యాస మహాముని యొక్క అనుగ్రహంతో యుద్ధంలో లేకపోయినా ఆ యుద్ధం అంతా ఆయన ముందు కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది కాబట్టి ఆయన జరిగినట్లుగా ఆయన వివరిస్తున్నాడు ధృతరాష్ట్రుడికి ఏం జరుగుతోంది అన్న విషయం. సో వాళ్ళిద్దరి మధ్య స్టార్ట్ అవటం, సంజయుడు అంతా వివరించటం, అర్జునుడు శ్రీకృష్ణుడు సంభాషణ కూడా సంజయుడు వివరించినట్లుగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో అది అలా స్టార్ట్ అవుతుంది ఈ భగవద్గీత. ఆ 18 అధ్యాయాలు ఉన్నాయని చెప్పుకున్నాం. మొదటి 6 కూడా కర్మయోగం కింద వస్తాయి, 6 అధ్యాయాలు. మధ్యలో 6 కూడా భక్తి యోగము, చివరి 6 జ్ఞానయోగం కింద వస్తాయి. సో 18 అధ్యాయాలు ఉన్నాయి. సో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే ఈ 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలు ఉన్నాయి. అందులో ధృతరాష్ట్రుడికి 1 శ్లోకం, అంటే ఫస్ట్ శ్లోకం మాత్రమే ఆయనది. సంజయుడికి 41 శ్లోకాలు, అర్జునుడికి 84, శ్రీకృష్ణుడికి 574. సో ఎక్కువ భాగం ఎవరు పలికారు అంటే కనిపిస్తుంది శ్రీకృష్ణుడు కాబట్టే భగవద్గీత, భగవంతుడి నోటి నుంచి వచ్చినటువంటి ఈ గీత. సో ఈ గీత మహత్యం గురించి కూడా మరి శంకరాచార్యుల వారు కూడా మనకు ఒక గీతా మహత్యం అనేది రాయటం జరిగింది. సో బ్రీఫ్ గా మనం ఆ గీతా మహత్యాన్ని కూడా చూడొచ్చు. అంటే ఈ గీత చదవటం వల్ల మనకి వచ్చేటటువంటి ఉపయోగం ఏమిటి అన్నది ఇందులో వివరించారు. అది ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను. అంటే ఈ భగవద్గీత అనేది మరి ఇంకొక గీతోపనిషద్ అని కూడా దీనికి పేరు కాబట్టి, హరే కృష్ణ అందరికీ కనిపిస్తోంది కదా, స్క్రీన్ కనిపిస్తోందని అనుకుంటున్నాను. హరే కృష్ణ శ్రీదేవి మాతాజీ, మన స్క్రీన్ కనిపిస్తోందా మాతాజీ? ఓకే, కనిపించకపోతే చాట్ లో టైప్ చేయండి. గీతా మహాత్మ్యం గీతా శాస్త్రం ఇదం పుణ్యం యా పఠేత్ త్రయతా పుమాన్ విష్ణు పదం అవాప్నోతి భయాశోకాదివర్జిత గీతాధ్యాయ. సో దీని ఫస్ట్ గీతా శాస్త్రం ఇదం పుణ్యం, పుణ్యమైనటువంటిది. యఃపఠేత్ ప్రయతా పుమన్, ఎవరైతే దీనిని భక్తితో చదువుతారో వాళ్లకు విష్ణుపదం అవాప్నోతి, వాళ్లకు విష్ణు వైకుంఠ భగవంతుడి యొక్క పరమపదం లభిస్తుంది. భయశోకాది వర్జిత, వాళ్ళకు భయము శోకం లాంటివన్నిటి నుంచి కూడా వాళ్ళు విడుదల అవుతారు అని చెప్తున్నారు. ఎవరైతే ఈ భగవద్గీతను భక్తితో చదువుతారో వాళ్లకు విష్ణు పదం లభిస్తుంది. భయం నుంచి శోకం నుంచి వాళ్ళు విముక్తిని పొందుతారు. గీతాధ్యాయనశీలస్య ప్రాణాయామం పరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మకృత. సో గీతాధ్యానశీలస్య ప్రాణాయామ పరస్య చ అంటే ఎంతో ఈ గీత భగవద్గీతని మనస్ఫూర్తిగా ఎవరైతే సిన్సియర్గా చదువుతారో వాళ్ళు భగవంతుని యొక్క కృపతో వాళ్ళు ఆ పాపాలన్నీ కూడా వాళ్లకు కడిగి వేయబడతాయి. పూర్వజన్మ పాపాలన్నీ కూడా వాళ్లకు కరిగిపోతాయి అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం. ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే శ్రద్ధతో చదవటం, భక్తితో చదవటం అన్నది ముఖ్యం. చదవమన్నారు అని మనం చదివేసి ఏది మనకు పోలేదు కాదు. భక్తితో శ్రద్ధతో చదివినప్పుడు ఏం జరుగుతుంది, దాని యొక్క సారం మన బుర్రలోకి వెళ్తుంది. ఆ సారాన్ని అర్థం చేసుకుంటే వీటి నుంచి మనం విడుదల అయ్యే అవకాశం ఉంటుంది. మల నిర్మోచనం పుంసా
जलस्नानं दिने दिने सकृद्गीताम्भसि स्नानं संसारमलनाशनम्. సో మనం మామూలుగా స్నానం చేసినప్పుడు ఎలా అయితే మన మురికి అంతా కూడా శరీరం మీద మురికి వదిలిపోతుందో, అలాగే జలస్నానం దినే దినే రోజు స్నానం చేస్తే మన యొక్క మలినాన్ని ఎలా అయితే కడిగి వేసుకుంటామో, అలాగే గీతామృత స్నానం చేశామంటే ఈ సంసారంలో ఉన్నటువంటి ఈ మలినాలన్నీ కూడా, ఈ కల్మషాలన్నీ కూడా పోతాయి అని చెప్పి ఈ శ్లోకానికి అర్థం. गीतकर्तव्या किं मन्ये शास्त्रविस्तरे या स्वयं पद्मनाभस्य मुखा पद्माविनिसृता. సో గీతా సుగీత కర్తవ్య కిం అన్యై శాస్త్ర విస్తరై. సో ఇది చదివిన తర్వాత ఇంకా వేరే శాస్త్రాలేమీ కూడా చదవనవసరం లేదు. ఎందుకు? స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిశ్రిత. స్వయంగా ఆ పద్మనాభుడు అంటే నాభి నుంచి పద్మం వచ్చి బ్రహ్మ అందులో పుట్టినటువంటి శ్రీ మహావిష్ణువు, ఆయనే శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి స్వయంగా పద్మనాభుడి ముఖ పద్మం నుంచి వినిశ్రిత వెలువడినటువంటి ఈ భగవద్గీత వింటే ఇంకా వేరే ఏ వేదాలు కూడా చదవాల్సిన అవసరం లేదు, శాస్త్రాలు. భారతామృత సర్వస్వం విష్ణుర్వక్త్రాద్వినిసృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మ న విద్యతే. సో భారతామృత సర్వస్వం విష్ణువక్త్ర ద్వినిశ్రితం. సో భగవంతుడి యొక్క నోటి నుంచి వెలువడినటువంటి ఈ భగవద్గీత అనేటటువంటి గీతా గంగోదకాన్ని గనక మనం త్రాగినట్లయితే పునర్జన్మాన విద్యతే, ఈ మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు అని చెప్తున్నారు. సో అంటే భగవద్గీతను చదివినంత మాత్రాన పునర్జన్మ ఉండదు అని కాదు. మనం ఇంకొంచెం అర్థం చేసుకుంటే, దీన్ని భక్తితో అర్థం చేసుకుని దాని యొక్క సారాన్ని మనం గ్రహించినట్లయితే మనం ఆ మార్గంలోకి వెళ్ళగలుగుతాం. ఆ మార్గంలోకి వెళ్ళాము అంటే మనకు ఆ మోక్షం అనేది వస్తుంది. అంటే మోక్షం అంటే నో పునర్జన్మ. జనన మరణ చక్రం నుంచి మనకు విడుదల అన్నమాట, మోక్షం. సో సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన. సో అన్ని ఉపనిషత్తుల యొక్క సారం ఈ గోవు అయినట్లయితే ఒక్క నిమిషం మళ్ళీ ఓకే. సో సర్వోపనిషదో గావో. సో ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఒక గోవు, గావో అంటే గోవు అని అర్థం ఇక్కడ. దోగ్ధా గోపాలనందన. ఈ సర్వ ఉపనిషత్తులు కూడా ఒక గోవు అని గనక మనం అనుకుంటే, ఉపనిషత్తులన్నీ కూడా కలిపితే ఒక గోవు అనుకోండి. ఆ గోవు నుంచి పాలు తీసింది ఎవరు అంటే ఈ గోపాలనందనుడు శ్రీకృష్ణుడు. పార్థోవత్స సుధీర్భోక్త. ఆ పాలను మరి సర్వోపనిషత్తుల యొక్క సారాన్ని తీసినట్లే కదా. మరి ఉపనిషత్తులు అన్ని కలిపితే ఒక గోవు అయినట్లయితే ఆ గోవు యొక్క పాలంటే అర్థం ఏమిటి? ఆ సర్వోపనిషత్తుల సారాన్ని కూడా ఆయన పాల రూపంలో తీసి దోగ్ధా గోపాలనందన తీసి ఈ శ్రీ గోపాలనందనుడు పార్థోవత్స సుధీర్భోక్త. పార్థుడు అంటే అర్జునుడు. అర్జునుడికి ఆయన దూడ వంటి అర్జునుడికి అందించింది ఈ గీతామృతాన్ని అందించారు అని చెప్తూ సుధీర్భోక్త అంటే అర్జునుడికి కాదు, ఇలా ఎంతో శుద్ధ భక్తులకు కూడా
ఈ గీతామృతాన్ని అందించటం జరిగింది. వాళ్ళంతా దీనిని తీసుకున్నారు అని చెప్తున్నారు. ఈ ఉపనిషత్తుల సారాన్ని గోపాలనందనుడు తీసి అర్జునుడికి మరియు శుద్ధ భక్తులందరికీ కూడా ఈ గీతామృతాన్ని అందించారు. ఉపనిషదో గావో దుగ్ధా గోపాలనందనా పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహా ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా ఏకో మంత్రస్తస్య నామాని యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవా. సో ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఒకే ఒక శాస్త్రం ఉంది. ఏమిటి? దేవకీ పుత్ర గీతమైన ఈ భగవద్గీత. మనం తెలుసుకోవాల్సిన శాస్త్రం ఒకటే అంటున్నారు. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఒకరే దైవం. అర్థం చేసుకోవాల్సింది ఎవరు? దేవకీ పుత్రుడైన శ్రీకృష్ణుడు. ఏకో మంత్రస్తస్య నామాని యాని, ఒకే ఒక మంత్రం ఉంది, ఆయన యొక్క నామమే ఆ మంత్రము. కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ, ఒకే ఒక కర్మ మనం చేయవలసింది. కర్మ అంటే యాక్షన్, పని. కర్మ అంటే ఏదో బ్యాడ్ మీనింగ్ అనుకుంటాం, బ్యాడ్ కర్మ అనుకుంటాం. కర్మ అంటే యాక్షన్. సో ఒకే ఒక పని మనం చేయవలసింది ఏమిటి అంటే ఈ భగవంతుడి యొక్క సేవ, శ్రీకృష్ణుడి సేవ అన్నది ఈ శ్లోకానికి అర్థం. ఇది భగవద్గీత గురించి గీతా మహత్యం అనేది ఇప్పుడు మనం మన లెసన్ ని మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. గీతా మహత్యం కూడా చూసాము. ఇది గీత సర్వోపనిషత్తుల సారమైన భగవద్గీత గోవు లాంటిదైతే, గోపాలుడు ఆయన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుంచి క్షీరాన్ని తీసేవాడు. అర్జునుడు ఒక దూడలాగా దీనిని ఆయనే కాకుండా పండితులు శుద్ధ భక్తులు కూడా ఈ అమృతమయమైనటువంటి ఈ భగవద్గీత క్షీరాన్ని పానం చేసేవారు అని చెప్తున్నారు. ఒకే ఒక పవిత్ర గ్రంథం అవసరం, అది శ్రీకృష్ణ భగవాను చే స్వయంగా ఉపదేశితమైన భగవద్గీత. ఒకే ఒక ప్రభు దేవకీ పుత్ర ఏవ, శ్రీకృష్ణ భగవానుడు. ఏకో మంత్రస్య తస్య నామాని యాని, ఒకే ఒక మంత్రం మనకు కావాల్సింది, ఆయన పవిత్ర నామాలు. కర్మాప్యేకం, ఒకే ఒక్క కర్మ. తస్య దేవస్య సేవ, ఆ భగవంతుడి యొక్క సేవ. సో ఇప్పుడు మనము మొట్టమొదటిది అర్జున విషాద యోగము. ఈ భగవద్గీతలో 18 చాప్టర్స్ అని చెప్పుకున్నాము. ఒక్కొక్క చాప్టర్ కి ఒక్కొక్క యోగము అని పేరు. యోగము అంటే డెఫినేషన్ ఏమిటో ఎవరైనా తెలిస్తే ఈ చాట్ బాక్స్ లో టైప్ చేయండి. యోగ అంటే ఏమిటి? ఒక్కొక్క అధ్యాయానికి కూడా ఒక్కొక్క యోగం అని పేరు పెట్టారనమాట. మొట్టమొదటి దానికి అర్జున విషాద యోగం. ఎందుకు విషాద యోగము చూస్తాం. అర్జునుడు ఎందుకు ఇలా విషాదంగా అయ్యాడో ఈ చాప్టర్ లో చూస్తాము. ఆయన విషాదంగా ఉన్నాడు కాబట్టి అర్జున విషాద యోగం అని పెట్టారు. యోగా అనే పదానికి మీనింగ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేయండి, చూద్దాము. ఓం. రోజు ప్రార్థనతో మనం క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఈ రోజు ఇంట్రొడక్షన్ చెప్పాము, బట్ ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ చేద్దాం. మొట్టమొదటిగా గురు ప్రణామం. ప్రభుపాద అంటే ఇస్కాన్ సంస్థ ఆయన ఏదైనా ఇది గురువుకు అందించేటటువంటి ప్రార్థన. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. రాధా ప్రణామం. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే
హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ అందరికి. సో ఇది ఎవరు కూడా మరి ఒక్క ఆన్సర్ చాట్ బాక్స్ లో ఏది టైప్ చేసినట్లేరు. ఏమైనా ఆన్సర్స్ ఉంటే చెప్పగలిగితే చెప్పమని అడిగాను. మరి సెషన్ స్టార్ట్ అయింది, చిత్తవృత్తి నిరోధం అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, యూనియన్ ఆఫ్ జీవాత్మ విత్ పరమాత్మ, విద్యాసాగర్ ప్రభుజీ. ఓకే, వెరీ గుడ్. స్క్రీన్ స్టాప్. ఓకే, అది నేను స్క్రీన్ షిఫ్ట్ చేసినప్పుడు అలా టెంపరీగా స్టాప్ అవుతుంది మాతాజీ, బట్ ఐ విల్ మీకు కనిపిస్తుంది తర్వాత. చిత్తవృద్ధి నిరోధం అని పద్మజ మాతాజీ చెప్తున్నారు. ఆ జ్యోతి మాతాజీ ఆత్మలో కలవడం అని చెప్తున్నారు. ఓకే, సో మనం డెఫినేషన్ అన్ని కూడా క్లోజ్ డెఫినేషన్స్ అందరూ బాగా ఇచ్చారు. ధన్యవాదాలు అందరికీ పార్టిసిపేట్ చేసినందుకు. సో ఇక్కడ మనం కరెక్ట్ గా ఒక్క మాటలో చెప్పాలి అంటే భగవంతుడితో ఐక్యత, మన మైండ్ భగవంతుడి మైండ్ లో కలవటం, యూనియన్ విత్ గాడ్. సో అన్నది ఇంగ్లీష్ లో చెప్పచ్చు. తెలుగులో మన భగవంతుడి యొక్క మైండ్ తో మన మైండ్ కలవటం, మనము మైండ్ ని కూడా కాదు, ఆ భగవంతుడితో ఆ ఐక్యత పొందగలగటం, ఆ కనెక్షన్ పెట్టుకోగలగటం, అది కనెక్షన్ విత్ గాడ్ యోగా అన్నది మీనింగ్ అన్నమాట. సో ఇందులో అర్జున విషాద యోగంలో మొట్టమొదట శ్లోకం ధృతరాష్ట్రుడు అడగటం చూస్తాము. 2 నుంచి 11 వరకు దుర్యోధనుడు ఈ యుద్ధంలో కొంచెం ఆందోళన పడతాడు అవతల వైపు వీరులను చూసి. అదంతా కూడా ఈ శ్లోకాల్లో వర్ణిస్తారు. 12 శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు వీళ్ళంతా కూడా యుద్ధం మొదలు పెట్టేటప్పుడు ఈ శంఖారావాలన్నీ ఊదుతూ ఉంటారు కదా, ఆ శంఖారావాలు ఎవరెవరు ఏ శంఖాలు ఎలా ఊదటం వాటి గురించి చెప్తారు. ఆ తర్వాత 20th నుంచి 27th శ్లోక వరకు అర్జునుడు అందరినీ గమనించటము, ఆ తర్వాత అర్జునుడు ఎలా రియాక్ట్ అవుతాడు అన్నది చూస్తాము. ఆ తర్వాత 28 నుంచి 46 వరకు అర్జునుడు వీళ్ళందరినీ చూసినాక ఇంకా నేను వీళ్ళందరినీ చంపలేనని ఏ విధంగా రియాక్ట్ అయ్యి ఎలా ఎందుకు చంపలేను అన్న విషయాలు చెప్తాడో అది చూస్తాం. సో ఇది మనం ఇక్కడ నేర్చుకునేటటువంటి విషయాలన్నమాట. సో మొదలుపెట్టి చూద్దాము. మొట్టమొదట ధృతరాష్ట్ర ఉవాచతో ప్రారంభం చెప్పుకున్నాం కదా. ధృతరాష్ట్రుడు సంజయుడిని ఈ రాజభవనంలోనే ఉంటూ ఆయన అందులో పైగా యుద్ధంలో లేరు, ఎక్కడో ఉన్నారు దూరంగా, అసలు ఏం జరుగుతోంది. సంజయుడికి వ్యాస మహర్షి అనుగ్రహంతో అక్కడ కురుక్షేత్రంలో జరిగేదంతా కూడా ఆయనకి అక్కడ లేకపోయినా కళ్ళ ముందు సినిమాలాగా ఆయనకు అన్ని కూడా కనిపిస్తున్నాయన్నమాట, స్క్రీన్ మీద కనిపించినట్లు. సో ఆయన చెప్తున్నారు. సో మొట్టమొదట ధృతరాష్ట్రుడు అడుగుతున్నారు. ఫస్ట్ శ్లోకం ఇది ఒక్కటే శ్లోకం ధృతరాష్ట్రులకు ఉన్నది. ధర్మక్షేత్రే ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. సో సంజయ, ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమవేతాయుయుత్సవః సమావేశమయ్యారు, చాలా యుయుత్సవ ఉత్సాహంతో. మామక ఎవరు? మామక నా వాళ్ళు, పాండవులు, చైవ అంటే మరియు పాండవులు అని అర్థం అనమాట. నా వాళ్ళు మరియు పాండవులు కూడా చాలా సమావేశమయ్యారు ఉత్సాహంతో ఈ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో. కిమ కుర్వత సంజయ, ఏం జరుగుతోంది సంజయ అని అడుగుతున్నాడు. ఏం జరుగుతుంది? యుద్ధ భూమిలోకి వచ్చి ఆటలాడుకుంటారా? అదేమన్నా క్రీడారంగమా? యుద్ధరంగంలోకి వచ్చినప్పుడు యుద్ధమే కదా చేస్తారు. కానీ ఏం జరుగుతోంది అని అడిగాడు అంటే అక్కడ ధృతరాష్ట్రుడి యొక్క మనస్థితి ఏమిటో ఎవరైనా చెప్పగలరా? ఏమిటి ఆయన యొక్క మనస్థితి? ఎందుకు ఆ ప్రశ్న అడిగాడు? అది జస్ట్ ఎవరైనా చెప్పగలిగితే చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఆన్సర్, చూద్దాము.
స్క్రీన్ చేంజ్ అవ్వడం లేదా? హరే కృష్ణ. గీతా మహత్యం ఉంది మాతాజీ, టెక్స్ట్ 7. ఓ, గీతా మహత్యమే ఉందా? ఓకే, మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు కనిపిస్తుందా మాతాజీ? ఎస్ మాతాజీ. ఓకే, సెకండ్ హరే. శ్లోకం ఫస్ట్ది, ఇది ఫస్ట్ శ్లోక కదా మాతాజీ? ఓకే ఓకే, హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. సో దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు ఈ ప్రశ్న అడిగాడు, ఏం జరుగుతోంది, నా వాళ్ళు పాండవులు ఇలా ఉత్సాహంగా మీట్ అయ్యారు కురుక్షేత్రంలో, ఏం జరుగుతోంది సంజయ అంటున్నాడు. ఏం జరుగుతోంది అంటే ఏం జరుగుతుంది యుద్ధ భూమిలో మీట్ అయిన తర్వాత? కానీ ఆ ప్రశ్న అడిగాడు అంటే ఆయన మనస్థితి ఏమిటి? ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉంటే చాట్ బాక్స్ లో దయచేసి టైప్ చేయండి, ఆన్సర్ చూద్దాము. రావణమ్మ మాతాజీ చెప్తున్నారు, పాండవుల మీద నా కుమారులు గెలవాలి అని స్వార్థ బుద్ధితో ఉన్నారు ధృతరాష్ట్రుడు. వెరీ గుడ్. మంజునాథ ప్రభుజీ చెప్తున్నారు, ధృతరాష్ట్రుడికి భయం మరియు కురుక్షేత్రం ధర్మక్షేత్రం. సో ధృతరాష్ట్రుడి యొక్క ఆందోళన చూస్తున్నాం. వెరీ గుడ్. తర్వాత కురుక్షేత్రం కురుక్షేత్రే అంటూ ప్రారంభించాడు కదా మొట్టమొదటి శ్లోకాన్ని అతను. సో ధర్మక్షేత్రమైనటువంటి ఈ కురుక్షేత్రంలో ఈ ధర్మమే గెలుస్తుంది, మన వాళ్ళ అధర్మంలో ఉన్నారని ఎక్కడో మనసులో తెలుసు ఆయనకి, ధృతరాష్ట్రుడికి తెలిసి, అంతా తెలిసినా కూడా కొడుకులకు ఆయన ఎదురు చెప్పలేని బలహీనత, స్వార్థంతో ఆయన ఈ యుద్ధానికి నో చెప్పకుండా ఇంతవరకు తీసుకొచ్చారు. కానీ కురుక్షేత్రం ధర్మక్షేత్రం, అది ఆ క్షేత్రంలోనే ఆ మహత్యం కూడా ఉన్నది. అటువంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నా వాళ్ళు ఏమవుతారో అనేటటువంటి ఒక ఆందోళన ఆయనకు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు. నెక్స్ట్ ఈ ప్రశ్నకు సంజయుడు సమాధానం చెప్తున్నాడు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. సో ఈ పాండవులందరినీ కూడా చూస్తూ దుర్యోధనుడు దృష్ట్వాతు చూస్తూ వ్యూఢం దుర్యోధన వాళ్ళ వ్యూహాలన్నీ చూస్తున్నాడనమాట. వ్యూహాత్మకంగా నిలిచినటువంటి ఆ పాండవ సైన్యం. వ్యూహాత్మకము అన్నారు అంటే ఏమిటి? ఈ వ్యూహము అంటే ప్లాన్ అని, అంటే ఒక ప్లాన్ గా పెట్టినటువంటి ఒక డిజైన్. సో ఇదివరకు ఈ సైన్యాలన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు లైన్లో కాకుండా వాళ్ళు ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క రకంగా, ఫస్ట్ వీళ్ళు ఉండాలి, ఆ తర్వాత సైన్యాధికారులు ఉండాలి, ఆ తర్వాత ముందు భట్లు, ముందు ఈ ఇట్లా ఒక ఆర్డర్ ఉంటుంది. లోపల ఇంకా దాని గ్రూప్ లీడర్ ఉండాలి, ఆ లోపల ఈ యోధుడు ఉండాలి. అలా అంటే ఒక్కొక్క లేయర్స్ గా వాళ్ళు ఫామ్ అవుతారు. ఆ లేయర్స్ చొచ్చుకుని లోపలికి వచ్చిన కొద్దికి ఇంకా బలమైన వీరులు ఉండేటట్లుగా వాళ్ళు ఆ వ్యూహాలన్నీ కూడా ఏర్పాటు చేస్తారనమాట. మనందరిలో చాలా మందికి అభిమన్యుడు పద్మవ్యూహం అనేది తెలిసే ఉంటుంది. ఆ పద్మవ్యూహంలో లాగా ఉంది అని మనం మామూలుగా కూడా ఇదేదో పద్మవ్యూహం లాగా ఉంది అంటాం, లోపలికి వెళ్ళటం కష్టమైతే. సో అంటే అంత కష్టం అనమాట అవి చొచ్చుకుని లోపల వరకు వెళ్ళటం. అంత నేర్పరితనంతో, అంత వీరత్వం ఉన్న వాళ్ళతో ఆ రకంగా వాళ్ళు ఆ వ్యూహాలను అరేంజ్ చేస్తారనమాట. సో అలా వ్యూహాత్మకంగా రెండు వైపులా ఉన్నాయి. వాళ్ళ వ్యూహాత్మకమైన వాళ్ళ సైన్యాన్ని చూసి ఈ దుర్యోధనుడు ఆచార్యం ఉపసంగమ్య, తన ఆచార్యుడైన ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చి రాజా వచనం అబ్రవీత్, వచ్చి దుర్యోధనుడు ఈ రకంగా మాట్లాడుతున్నారు అని సంజయుడు వివరించాడు. ఏం జరుగుతుందని అడిగాడు కాబట్టి ధృతరాష్ట్రులు సంజయుడు చెప్తున్నాడు, వ్యూహాత్మకంగా నిలిచి ఉన్న ఈ పాండవ సైన్యాన్ని చూచి దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యుని సమీపించి ఈ రకంగా అంటున్నాడు అని చెప్పడం మొదలు పెట్టాడు. చూపిస్తున్నారు ఇక్కడ. దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చి మాట్లాడటం ఏమంటున్నాడట చూద్దాం. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. చూస్తున్నారా? పశ్యైతాం చూస్తున్నారా ఈ పాండుపుత్రులను ఆచార్య మహతీం చమూం, వాళ్ళు
వాళ్ళ యొక్క మహా సైన్యాన్ని వ్యూహాత్మకంగా ద్రుపద పుత్రుడు, నీ శిష్యుడైన ఈ ద్రుపద పుత్రుడు ఎంత బాగా అరేంజ్ చేశాడో చూస్తున్నారా అని చెప్పి అంటున్నాడు అనమాట. సో అంటే అక్కడ ఒక రకమైనటువంటి దృష్టద్యుమ్నుడు, ఎవరు ద్రుపద పుత్రుడు అంటే ద్రౌపదీదేవి యొక్క సోదరుడు, ఆయన వీళ్ళ యొక్క సైన్యాన్ని ఇలా వ్యూహాత్మకంగా చేసింది, అరేంజ్ చేసింది ఎవరు అంటే దృష్టద్యుమ్నుడు. ఈయనెవరు? మన ద్రోణాచార్యుడే, ఆయనకు కూడా గురువు. సో మీరు నేర్పించిన విద్యతో చూసారా మీ శిష్యుడైన ఆ ద్రుపద పుత్రుడు ఎంత నేర్పరితనంతో ఈ వ్యూహాలన్నీ పన్నాడు అని చెప్తున్నాడు. ఆ సంగతి ద్రోణాచార్యుడికి తెలియక ఎందుకు చెప్తున్నాడు? ఇక్కడ దుర్యోధనుడి మనస్థితి చెప్తున్నారనమాట మనకు. అక్కడ గుంపులో హేళన ఉంది, మరి అలాగే ఒక రకమైనటువంటి ఆందోళన కూడా ఉన్నది. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు? ఈ పాండవుల సైన్యంలో ధైర్య సాహసవంతులు, అస్త్ర విద్యా నిపుణులు, శౌర్యంలో భీమార్జున సమానులు కూడా ఉన్నారు ఈ పాండవులకి. సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతు, చేకితానుడు, కాశీరాజు, పృజిత్తు, కుంతిభోజుడు, శైభ్యుడు, వీళ్ళందరి పేర్లు చెప్తాడు. యథామన్యుడు, ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉప పాండవులు అందరూ ఉన్నారు. వీళ్ళంతా కూడా మహారథులే అంటున్నాడు. ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నారు. ఆ శిబిరంలోకి వచ్చి ద్రోణాచార్యుడితో మాట్లాడుతున్నాడు. ఈ ద్రోణాచార్యుడికి ఈ విషయాలన్నీ తెలియవా? ఆయనకు అన్నీ తెలుసు. వాళ్ళల్లో చాలా మందికి ఈ విలువిద్య నేర్పించిందే ద్రోణాచార్యుడు. అస్మాకం తు విశిష్టాయే తాన్ని అంటే ఏం తెలుస్తోంది మనకి? మీరే అంటే దుర్యోధనుడి యొక్క ఆందోళన, వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళ సైన్యం చూడండి ఎంత బాగుందో, ఎంత చక్కగా పెట్టాడో, మీరు నేర్పించబట్టే వాళ్ళకి ఇదంతా తెలిసింది, ఈ రోజున మీరు నేర్పించిన విద్యతో మనకే ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఒక రకమైన సర్కాజం, హేళన, అవహేళన, అక్కడ ఒక కోపము, ఆందోళన ఇవన్నీ కూడా వ్యక్తం అవుతున్నాయి అన్నమాట. అస్మాకం తు విశిష్టాయే తాన్ని బోధా ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే. సో ఇకపోతే ద్విజోత్తమ అంటే బ్రాహ్మణోత్తముడా, ఇక మన సైన్యంలో ఉన్నటువంటి నాయకులు, నాయక మమ సైన్యస్య, మన సైన్యంలో ఉన్న నాయకులందరి గురించి వాళ్ళ సంజ్ఞార్థం తాన్, వాళ్ళంతా వాళ్ళ గొప్పతనం అదంతా మీకు కూడా చెప్తాను ఇప్పుడు అంటున్నాడు. సో ఇప్పుడు వరకు వాళ్ళ సైన్యం అలా ఉంది, ఇలా ఉంది, ఇంత బ్రహ్మాండంగా వ్యూహాలు ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు మన సైన్యంలో ఉన్న నాయకులు, ప్రసిద్ధులు, వీరులు ఉన్నారు, వీళ్ళ గురించి కూడా మీకు చెప్తాను అంటున్నాడు. ఎందుకు? ఆయన చెప్పండి ఈయనకు తెలియదా? సేమ్ మెంటాలిటీ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడేమిటి, వాళ్ళకున్నారని అక్కడ భయపడటం, ఇప్పుడు మనకున్నారు అంటే నాకేమైనా తక్కువ ఉన్నారా, మన వైపు కూడా ఉన్నారు, వాళ్ళకే కాదు అనే మెంటాలిటీ ఇక్కడ కనిపిస్తోంది. ఆ భయాన్ని కప్పుకోవటం కోసం చెప్పుకుంటున్నాడు. మీరు భీష్మ పితామహుడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తు పుత్రుడైన భూరిశ్రవుడు వంటి వాళ్ళు ఎప్పటికీ యుద్ధంలో విజయాన్ని సాధించేవారే. వీళ్ళెవ్వరూ కూడా ఓడిపోని వీరులు అనమాట. నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడిన సూరులు ఇంకా పలువురున్నారు. వాళ్ళంతా కూడా ఈ శస్త్రాస్త్రాలతో కూడి యుద్ధ విద్యలో నిపుణులు. మన సైనిక బలం అపరిమితం మరియు భీష్మ పితామహుడిచే సంపూర్ణంగా మనం రక్షింపబడుతున్నాం. మరి కౌరవ సైన్యానికి ఎవరు సేనాధిపతి? భీష్మ పితామహుడు. మరి ఆయనను ఎవరు కూడా జయించలేరు. కానీ భీముడితో జాగ్రత్తగా రక్షింపబడుతున్న ఈ పాండవ సైన్యం పరిమితమైనది. మన సైన్యం అపరిమితం, అంటే అన్లిమిటెడ్. ఎంతుందో చూడండి, అసలు లెక్కబెట్టలేనంత సైన్యం. వీళ్ళు మనకేమో భీష్మ పితామహుడు సేనాధిపతి అయితే వాళ్ళకి భీముడు సేనాధిపతి. అయితే పాండవ సైన్యం పరిమితం, లిమిటెడ్. మనంత ఎక్కడుంది, వాళ్ళకి కొంచెమే ఉంది. మీరందరూ సైన్యం దగ్గర ఆ సేనా వ్యూహాల్లో ఎవరెవరి స్థానాల్లో వాళ్ళు ఆ వ్యూహాత్మకంగా మన సైన్యం కూడా ఉన్నది కాబట్టి మన వ్యూహాత్మకంగా ఎవరి వ్యూహం దగ్గర వాళ్ళు మీ ప్లేసెస్ లోకి వెళ్ళి ఉండి మన భీష్మ పితామహుడికి కంప్లీట్ ప్రొటెక్షన్, సపోర్ట్ ఇవ్వాలి, రక్షణ ఇవ్వండి అని చెప్పి ఈ 2nd శ్లోక నుంచి 11th శ్లోక వరకు దుర్యోధనుడు చెప్పటం జరుగుతుంది. సో ఈ దుర్యోధనుడు చెప్పకపోతే వాళ్ళంతా ఇవ్వరా? కాకపోతే ఆయన భయం, ఆందోళన వాళ్ళకే కాదు, మనకి ఇంతకంటే పెద్ద వీరులు, ఇంతకంటే పెద్ద సైన్యం అన్నీ ఉన్నాయి, వ్యూహాలు. కాబట్టి మీరందరూ వెళ్ళి భీష్మ పితామహుడికి
కంప్లీట్ సపోర్ట్ అన్ని ఎవరి ప్లేసెస్ లోకి వాళ్ళు వెళ్ళి రెడీగా ఉండవలసిందిగా రాజుగా అక్కడ ఆయన ఒక ఆర్డరు ఆజ్ఞాపించాడు అన్నమాట. అప్పుడు ఇక ఈ కురువంశ మహాపరాక్రమం 12-13 శ్లోకాల్లో ఈ శంఖానాదాలన్నీ చూపిస్తున్నారు 19th వరకు. అప్పుడు ఈ మాటలు ఇలా పలుకుతున్నాడు, ఆందోళనతో ఉన్నాడు అన్నది అర్థం చేసుకుని మరి కురువంశ మహాపరాక్రమవంతుడు వృద్ధ పితామహుడు ఉన్నాడు కదా, భీష్మ పితామహుడు ఇక్కడ చిత్రంలో చూపిస్తున్నారు. ఆయన దుర్యోధను కొంచెం ఉత్సాహపరుద్దాం, పాపం మరి కొంచెం ఆందోళనగా ఉన్నాడని సింహగర్జనలాగా ధ్వని వచ్చేటట్లు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరించాడు. ఆ తర్వాత శంఖాలు, వాద్యాలు, బేరులు, శృంగాలు అన్నీ కూడా ఒక్కసారిగా మ్రోగింపబడ్డాయి. ఆ కంబైన్డ్ సౌండ్, ఆ సంఘటిత ధ్వని, వీటన్నిటివి ఏది వాద్యాలు, బేరులు, శృంగాలు ఒక్కసారిగా మోగేసరికి మిక్కిలి భయంకరంగా వినిపించింది అని చెప్తున్నారు. ఆ తర్వాత శ్వేతైర్హయైర్యుక్తే మహతిస్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు. సో తెల్లని గుర్రాలతో ఉన్న మహారథంలో కూర్చుని శ్వేతైర్హయై అంటే వైట్ గుర్రాలతో ఉన్నటువంటి యుక్తే అంటే అందులో కూర్చుని మహతిస్యందనే స్థితం, అందులో స్థితులై కూర్చుని ఎవరు? మాధవ పాండవ, మాధవుడు మరియు పాండవుడు అంటే అర్జునుడు. దివ్య శంఖౌ ప్రదధ్మతు, వాళ్ళ దివ్య శంఖాలను పూరించారు. తెల్లని గుర్రాలతో కూడిన ఈ మహారథంలో కూర్చుని పాండవుడు, శ్రీకృష్ణుడు వాళ్ళ శంఖాలను పూరించారు. సో ఇక్కడ ఈ రథం అనేది ఎవరిచ్చారు? అగ్నిదేవుడు స్పెషల్ గా అర్జునుడికి ఇచ్చినటువంటి ఈ రథం. దీనిపైన ఏముంది? ఎప్పుడు కూడా అర్జునుడి యొక్క ఈ రథం మీద ఏం జెండా ఉంటుంది ఎవరైనా తెలిస్తే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. ఈ అర్జునుడు శ్రీకృష్ణుడు ఉన్న రథం ఇచ్చినది అగ్నిదేవుడు, దానిపైన ఒక జెండా ఉంటుంది. ఆ జెండా మీద ఉన్నది ఎవరు? సో వీళ్ళ శంఖాలు పూరించారంటున్నారు. వాళ్ళ శంఖాలు ఏమిటి? శ్రీకృష్ణుడిదేమో పాంచజన్యం, అర్జునుడిదేమో దేవదత్తం. సో వాళ్ళ యొక్క శ్రీకృష్ణుడు పాంచజన్యాన్ని, అర్జునుడు దేవదత్తాన్ని, భీముడు పౌండ్రకాన్ని ఊదారు. ధర్మరాజు అనంత విజయం, నకుల సహదేవులు సుఘోషమణి పుష్పకాలు పూరించారు. ఇంకపోతే కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి, ద్రుపదుడు, ఉప పాండవులు, అభిమన్యుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ శంఖాలు అన్ని వైపులా ఊదారు అని చెప్పి ఈ 18th 19th శ్లోక వరకు ఆ శంఖారావాల గురించి చెప్తున్నారు. 19th శ్లోకాలో సఘోషోదాత్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. సో ఈ సఘోషధాత్తరాష్ట్రాణం, ఈ కంబైన్డ్ సౌండ్స్ అన్ని కూడా ధృతరాష్ట్రుల యొక్క పుత్రుల హృదయాలన్నీ వ్యదారయత్ కలవరపరిచాయట. నభశ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్, అది భూమి ఆకాశం రెండింటినీ కూడా బ్రద్దలు చేసేటటువంటి ఆ సౌండ్ ఈ కౌరవ వీరుల ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేశాయి. అంటే వాళ్ళందరికీ కూడా ఆందోళన మనసులో ఉన్నది. ఇటు పాండవులతో యుద్ధము ఏం జరుగుతుందో, అవతల చాలా మంది వీరులు ఉన్నారు, శ్రీకృష్ణుడు ఉన్నాడు అన్నది, భీమార్జునులు ఉన్నారు అన్నది వాళ్ళ మనసులో ఆందోళన కలిగింది అని చెప్తున్నారు. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుర్యుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహా మహీపతే. అప్పుడు పాండుసుతుడైన అర్జునుడు జెండాపై ఎవరున్నారు? ఇప్పుడు ప్రశ్న అడిగాను కదా, ఎవరు ఆన్సర్ చెప్పారు? ఆంజనేయుడు, రద్మి మాతాజీ వెరీ గుడ్, రావణం మాతాజీ, హనుమాన్ జీ వెరీ గుడ్, మౌని మాతాజీ హనుమాన్, నిర్మలా మాతాజీ కపిరాజు వెరీ గుడ్, జెండాపై కపిరాజు అంటే హనుమంతుడు, విద్యాసాగర్ ప్రభుజీ హనుమాన్, తేజస్వి మాతాజీ కపిరాజు ఆంజనేయ స్వామి వెరీ గుడ్, చన్నమ్మారెడ్డి గారు ప్రభుజీ హనుమాన్, అందరూ కరెక్ట్ గా చెప్పారు. రఘురాం ప్రభుజీ, జ్యోతి మాతాజీ కపిధ్వజం అంటున్నారు, విజయలక్ష్మి మాతాజీ హనుమాన్, గణేష్ ప్రభుజీ హనుమాన్, వెరీ గుడ్. జ్యోతి మాతాజీ చెప్తున్నారు తన పిల్లలు పాండవులని
మాట్లాడారు అందరూ నా పిల్లలన్నీ లేకుండా కరెక్ట్ మాతాజీ. ఆ స్వార్థం, నా పిల్లలు నా వాళ్ళు అంటున్నాడు, పాండవులను వేరు చేశాడు. ఆ స్వార్థం కూడా ధృతరాష్ట్రుడికి కనిపిస్తుంది. పాండవుల మీద తన కుమారుని గెలవాలని స్వార్థ బుద్ధితో ఉన్నారు ధృతరాష్ట్రుడు. వెరీ గుడ్ రమణమ్మ మాతాజీ చెప్తున్నారు. ధృతరాష్ట్రుడికి భయం మరియు కురుక్షేత్రం ధర్మక్షేత్రం మంచినాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ధన్యవాదాలు అందరూ. కపిరాజు, సో జెండాపై ఉన్నది కపిరాజు హనుమంతుడు. సో అప్పుడు పాండుసుతుడైన అర్జునుడు జెండాపై హనుమంతుని చిత్రం కలిగి ఉన్న రథంలో గాంధీవం ఎత్తిపట్టి యుద్ధ సన్నద్ధుడై ఉన్న దుర్యోధనాదులందరినీ చూసి శ్రీకృష్ణుడితో ఇలా అన్నారట. ఏమన్నారో చూద్దాం. అర్జున ఉవాచ సేనయోర్ ఉభయోర్ మధ్యే రథం స్థాపయమే అచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. సో ఈ రెండు సైన్యాల మధ్య, సేనయోర్ ఉభయోర్ మధ్య, రెండు సైన్యాలు ఉభయ సైన్యాల మధ్యలో రథం స్థాపయం, రథాన్ని తీసుకువెళ్ళి పెట్టు. అచ్యుత అంటే చ్యుతుడు కానివాడా అని, నాశనం లేనివాడా అని శ్రీకృష్ణుడి పేరు అనమాట అచ్యుత. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్. ఈ యుద్ధంలో నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో ఒకసారి చూస్తాను. కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. ఈ రణరంగంలో నేను యుద్ధం చేయాల్సింది ఎవరెవరో ఒకసారి నన్ను చూడనివ్వు, యుద్ధాన్ని రథాన్ని అక్కడికి తీసుకువెళ్ళు. సంజయ ఉవాచ, అప్పుడు సంజయుడు అంటున్నాడు, ఏవముక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనయోర్ ఉభయోర్ మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. సో ఇలా ఏవముక్తో హృషికేశో ఈ రకంగా చెప్పిన తర్వాత అర్జునుడి మాటలు విని ఈ హృషికేశుడు అంటే ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోగలిగినటువంటి వాడు, ఇంద్రియ ప్రలోభాలకు గురి కానటువంటి వాడు, ఇంద్రియాలకే ప్రభు అయినటువంటి వాడు, అది ఆయన పేరు. భగవంతుడు ఇంకొక పేరు హృషికేశుడు అని. సో ఈ హృషికేశుడు ఈ మాటలు, అర్జునుడు అడిగిన మాటలు విని, గుడాకేశుడు అంటే ఏమిటి, అర్జునుడి పేరు. అంటే తమో గుణాన్ని జయించిన వాడు, చీకటిని జయించిన వాడు, నిద్రను జయించిన వాడు అని అర్థం. దాని మీనింగ్, డీపర్ మీనింగ్ తమో గుణాన్ని, అజ్ఞానాన్ని జయించిన వాడు అని అర్థం. గుడాకేశ అని అర్జునుడికి పేరు. సో ఈ హృషికేశుడైన శ్రీకృష్ణుడు ఈ గుడాకేశుడైన అర్జునుడు చెప్పిన మాటలు విని ఈ సేనలు ఉభయ సైన్యాల మధ్యలో రథాన్ని తీసుకువెళ్ళి పెట్టాడు. అయితే అక్కడ ఎవరి ముందు పెట్టాడు, భీష్మద్రోణ ప్రముఖులు, సర్వేషాం చ మహీక్షిత. ఇక్కడ చూసి అందరూ సర్వులందరినీ చూడు, నువ్వు భీష్మద్రోణ ప్రముఖుల్ని అందరినీ చూడు అని చెప్పి, ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. చూడు పార్థ, అందరినీ కూడా ఇదిగో భీష్మద్రోణాదులు ఎదురుగుండా నించోబెట్టి ఇక్కడ చేరిన వాళ్ళందరినీ చూడు అని చెప్పారు. తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నదమబ్రవీత్. ఇది సంజయ్ ఉవాచ అన్నమాట. సంజయుడు అప్పుడు చెప్తున్నాడు ఏమని, సో తాన్ సమీక్షస్య స కౌంతేయ, చూసి సమీక్షించి అందరినీ ఈ అర్జునుడు, కౌంతేయుడు కుంతీపుత్రుడైన అర్జునుడు సర్వాన్ బంధువున్ అవస్థితాన్, అక్కడ ఉన్న బంధువులందరినీ చూసి కృపయా పరయావిష్టో, రెడ్ అక్షరాలతో ఉంది. ఫస్ట్ రీజన్ అన్నమాట అర్జునుడు యుద్ధం చేయనని చెప్పింది. కరుణ, కృపతో నిండిపోయి విషీదన్నిదం అబ్రవీత్, దుఃఖంతో నిండిపోయి ఇలా మాట్లాడటం ప్రారంభించాడు. అక్కడ బంధువులందరినీ చూసి కరుణతో నిండిపోయి ఇలా మాట్లాడటం బిగించేశాడు అర్జునుడు. ఏమని, కృష్ణ యుద్ధాసక్తులై ఎదురుగుండా ఉన్న వీళ్ళందరినీ, నా బంధువులను చూడగానే నా అవయవాలన్నీ తడబడిపోతున్నాయి, నోరు ఎండిపోతుంది, శరీరం గగుర్పాటుతో కంపిస్తోంది, గాంధీవం కూడా నా చేతిలోంచి జారిపోతుంది, దేహం మండిపోతుంది, నిలబడడానికి శక్తి లేదు, మనస్సు తల్లడిల్లిపోతుంది అని ఈ 28 నుంచి 30 శ్లోకాల్లో తన శరీరావస్థను డిస్క్రైబ్ చేశాడు. అవయవాలు కంపించిపోతున్నాయి, నోరెండిపోతుంది, దేహం కంపిస్తోంది, వెంట్రుకలు రోమాంచితమవుతున్నాయి, గాంధీవం జారిపోతుంది, చర్మం మండిపోతుంది, నిలబడలేకుండా ఉన్నాను, మనస్సు కూడా ఏమి
తల్లడిల్లిపోతుంది అని చెప్పాడు. సో నెక్స్ట్ ఇంకేమంటున్నాడు, ఇదంతా అర్జున ఉవాచ. నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. ఏమి శ్రేయస్సు వస్తుందో అనుపశ్యామి, చూడలేకుండా నాకేం కనపడటం లేదు, శ్రేయస్సు సుఖం ఏమొస్తుంది. హత్వా స్వజనం ఆహవే, ఈ స్వజనం నా బంధువులు నా స్వంత వాళ్ళందరినీ చంపి నాకు వచ్చే శ్రేయస్సు ఏమిటో నాకేం అర్థం కావడం లేదు. నకాంక్షే విజయం కృష్ణ, నాకు విజయం మీద కాంక్ష లేదు కృష్ణ, కోరిక లేదు. నచరాజ్యం, రాజ్యం మీద కోరిక లేదు. సుఖానిచ, సుఖం మీద కూడా కోరిక లేదు. ఈ సుఖాలు నాకు వద్దు, నా వాళ్ళందరినీ చంపడం ద్వారా వచ్చే శ్రేయస్సు ఏమిటి, నాకు ఈ రాజ్యం వద్దు, సో నాకు ఈ సుఖాలన్నీ నాకు అక్కర్లేదు. సెకండ్ రీజన్ అన్నమాట, గ్రీన్ లో ఇక్కడ చూస్తున్నా. ఫస్ట్ కరుణతో నిండిపోయి నేను చేయలేను, ఆ జాలి దయ. నెక్స్ట్ నాకు ఈ సుఖాలు అక్కర్లేదు, నా బంధువుల్ని చంపితే వచ్చే ఈ సుఖాల మీద నాకు అసలు కోరిక లేదు. పాపం, మూడవది పాపం రీజన్ ఇక్కడ రెడ్ లో ఉంది మళ్ళీ. పాపమేవాశ్రయేదస్మాన్ హత్వైతాన్ ఆతతాయినః తస్మాన్నర్హ వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినస్యామ మాధవ. చెప్తున్నాడు, పాపమేవాశ్రయదస్మాన్, పాపాన్నిగా ఆశ్రయిస్తాము. హత్వైతాన్ ఆతతాయిన, వీళ్ళందరినీ చంపితే మనకు వచ్చేది ఏమిటి, పాపమే. తస్మాన్నర్హ వయం హంతున్ ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్. సో ఈ ధృతరాష్ట్ర పుత్రులు మన స్వంత బంధువులందరినీ కూడా హతం చేసిన తర్వాత మనకు వచ్చేది ఏమిటి అంటే ఈ పాపమే కదా. స్వజనం హి కథం హత్వ, ఈ స్వజనులందరినీ బంధువులందరినీ కూడా చంపేసిన తర్వాత సుఖినస్యామ మాధవ, ఇంకేవి సుఖంగా ఉండగలం, దానివల్ల ఏవి లాభం ఉంది శ్రీకృష్ణ మాధవ అని అడుగుతున్నాడు అనమాట. సో పాపమే కదా వచ్చేది అని థర్డ్ రీజన్. సో ఫస్ట్ ఏమిటి, ముందు కరుణతో నిండిపోయాడు, కృపయా పరయావిష్ట, జాలితో. రెండవది నాకు వీళ్ళందరినీ చంపి నాకు రాజ్యం వద్దు, ఈ సుఖాలు వద్దు, ఏం వద్దు అంటున్నాడు. మూడవది పాపమే కదా వచ్చేది, ఈ ధృతరాష్ట్ర పుత్రులైన స్వజనాలను మనం చంపితే. మూడవ రీజన్ పాపం. ఇకపోతే రాజ్యకాంక్ష పరులైన ఈ కౌరవులు, వీళ్ళకి వంశనాశనం, మిత్రదోహం ఇలాంటి పాతకాలు ఏం వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. కానీ వంశాలన్నీ ఇలా నాశనం అయిపోతాయి కదా, ఆ వంశక్షయం వల్ల వచ్చే దోషం ఏమిటో మనకు తెలుసు కదా, కాబట్టి మనమైనా ఆ పాపం నుంచి ఎందుకు తప్పుకోకూడదు. అందుకని ఈ పాప భీతితో ఈ రీజన్ కూడా చెప్పాడు. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు, కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మ సనాతన ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవచ్యుత. ఇంకేమవుతుంది, కులక్షయాలు, కులక్షయం, వంశనాశనం అయిపోతుంది. ప్రణశ్యంతి కులధర్మ సనాతన, ఈ సనాతన కులధర్మాలన్నీ కూడా నశిస్తాయి. అంటే మరి యుద్ధంలో తండ్రులు ఉంటారు, మరి తాతలు ఉంటారు, మరి సోదరులు ఉంటారు, వీళ్ళందరూ పోయారంటే వాళ్ళ తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ లో వాళ్ళ కుమారులకు, వాళ్ళ మనవళ్లకు, వీళ్ళందరికీ చెప్పే వాళ్ళు కూడా ఉండరు. అప్పుడు అందరికీ మంచి ఏది, ధర్మం ఏది బోధించక కులక్షయం అయిపోతుంది, వంశనాశనం అయిపోతుంది. సో ఇక్కడ మోడర్న్ టైమ్స్ లో అది ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు, ఇలా చెడు అలవాట్లకు గురి అవుతారు అన్నదానికి. సో సరి అయిన మార్గం చూపించే వాళ్ళందరూ కూడా ఉండరు కాబట్టి ఆ ఫ్యామిలీస్ అన్ని కూడా ఇలా పాడైపోతాయి, తప్పు మార్గంలోకి వెళ్ళిపోతాయి, వాళ్ళకి మంచి చెడు చెప్పటానికి కూడా ఎవరు ఉండరు. ఇలా కుల నష్టం, కులక్షయం జరుగుతుంది, కుల ధర్మాలు నశించి వంశం అంతా కూడా అధర్మం అలుముకుంటుంది. ఇది ఫోర్త్ రీజన్ చెప్పాడనమాట. సో దయ, కృపయా పరయావిష్టో, దయ ఫస్ట్ది. నాకు ఈ రాజ్యం, వీళ్ళందరినీ చంపితే వచ్చే ఈ రాజ్య సుఖాలు అక్కర్లేదు, సుఖం వద్దు అంటున్నాడు. మూడవది పాపమే కదా, సుఖం వద్దు, పైగా చంపితే వచ్చేది పాపం అని భయపడుతున్నాడు. నాలుగోది వంశనాశనం జరుగుతుంది, కులక్షయ అంటున్నాడు. సో ఈ కారణాలు అర్జునుడి అనిశ్చయ స్థితి, వీటన్నిటి వల్ల డెసిషన్ తీసుకోలేని అయోమయ పరిస్థితి ఫిఫ్త్ రీజన్. 5 కారణాలు చెప్తాడు. ఈ అనిశ్చయం గురించి సెకండ్ చాప్టర్ లో ఇంకా క్లియర్ గా మనం చూస్తాం. సో యది మామప్రతీకారాం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యోస్తన్మే క్షేమతరం భవేత్. సో ఈ నిరాయుధుడు కాబట్టి నేను ఆయుధాలను వదిలేసి
నేను ఇక వదిలిపెడితే నిరాయుధుని అయిన నన్ను ఈ ఆయుధాలు ధరించినటువంటి ధృతరాష్ట్ర కుమారులు యుద్ధ భూమిలో ఒకవేళ చంపారనుకోండి, అప్పుడు నాకు మంచిదే, చంపితే చంపనివ్వండి, నేను మాత్రం ఇంక ఆయుధాలతో నేను ఎవరిని చంపే స్థితిలో లేని బంధువులను అని చెప్పాడు. ఈ 5 రీజన్స్. అప్పుడు సంజయుడు మళ్ళీ చెప్తున్నాడు. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. సో ఇలా చెప్పేసి అర్జునుడు ఈ రథోపస్థ ఉపావిశత్ మాట్లాడి తన విసృజ్య సశరం చాపం, శస్త్రాస్త్రాలన్నిటినీ విసృజ్య అంటే వదిలిపెట్టేసి పక్కన పెట్టేసి శోక సంవిఘ్న మానస, దుఃఖంతో మునిగిపోయిన మనస్సుతో రథోపస్థ ఉపావిశత్, రథంలో కూర్చున్నాడట. సో యుద్ధ భూమిలో అర్జునుడు ఈ రకంగా మాట్లాడి తన ధనుర్బాణాలన్నీ పక్కన పెట్టేసి మనసు దుఃఖంతో మునిగిపోగా రథంలో ఇలా కూర్చున్నాడు. ఇక్కడ మనకి చిత్రంలో ఒక ఐడియా ఇస్తున్నారు అర్జునుడి యొక్క మనస్థితి ఎలా ఉంది. సో అర్జునుడు యుద్ధం చేయకుండా ఉండటానికి 5 కారణాలు చూసాం. కరుణ, మరి నాకు భోగాలు సుఖాలు అక్కర్లేదన్నాడు, తర్వాత పాపమే కదా వస్తుందన్నాడు, పాప భీతి, తర్వాత వంశనాశనం, ఈ 4. ఇక 2వ అధ్యాయంలో ఈ అనిశ్చయత, ఈ 4 రీజన్స్ వల్ల నేను ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి, అనిశ్చయం, అది 2nd చాప్టర్లో చూస్తాం అనమాట. సో 5 రీజన్స్ తో ఈ అర్జునుడు యుద్ధం చేయలేను అని చెప్తున్నాడు. ఈ గీతా పాఠంలో జీవితంలో మనకి ఎలాంటి సందేహాలు కలిగినా ప్రామాణికమైన గురువును మరియు భగవద్గీతను ఆశ్రయించాలి అని చెప్తున్నారు. సో ప్రామాణికమైన వంశం నిర్వంశం అయిపోతుంది, అందరూ బాధపడతారు. వెరీ గుడ్, రమణమ్మ మాతాజీ చెప్తున్నారు, కరెక్ట్. సో అది ఈ 5 కారణాలు వచ్చినప్పుడు మనకి గీతలో మనం తెలుసుకుందేంటి, ఎవరి దగ్గరికి వెళ్ళాడు, తన గురువైనటువంటి శ్రీకృష్ణుడు. అలాగే మనం కూడా ఏ సందేహాలు కలిగినా ఒక ప్రామాణికమైన గురువును భగవద్గీతను ఆశ్రయించాలి అని మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణం వందే జగద్గురుం. సో ఈరోజు క్లాసు కొద్దిగా లేట్ అయింది, రేపటి నుంచి టైంకి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్లాస్ కాబట్టి ఇంట్రొడక్షన్ కూడా చెప్పబట్టి మనకి ఇంకా టైం పట్టింది. రేపు సాంఖ్యయోగం 2nd చాప్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్, తప్పనిసరిగా రండి. గీతా సారాంశం మొత్తం కూడా ఈ 2nd చాప్టర్ లో ఉంటుంది. కంప్లీట్ గా గీతలో చెప్పే విషయాలన్నీ కూడా భగవంతుడు ఇక్కడ కవర్ చేశారు. కానీ తర్వాత అర్జునుడి ప్రశ్నల వల్ల ఆయన మళ్ళీ ఈచ్ టాపిక్ ని ఎలాబరేట్ చేసి నెక్స్ట్ 16 చాప్టర్స్ లో చెప్పడం జరిగింది. కానీ బ్రీఫ్ గా క్లుప్తంగా అన్ని కూడా నెక్స్ట్ చాప్టర్ లో చెప్పబట్టి దాన్ని గీతా సారాంశం అని కూడా అంటారు. తర్వాత సాంఖ్యయోగము అంటే ఆత్మకు సంబంధించినటువంటి యోగము, ఆత్మ గురించిన ఆత్మజ్ఞానం రేపు 2nd చాప్టర్ లో తప్ప ఇంకెక్కడా ఉండదు. సో అది మాత్రం రిపీట్ చేయలేదు. తర్వాత విషయాలన్నీ కూడా ఇక్కడ బ్రీఫ్ గా చెప్పి అవి అన్ని రిపీట్ చేయటం జరిగింది. బట్ ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఓన్లీ 2nd చాప్టర్ లో ఉంది కాబట్టి దానికి సాంఖ్య యోగము అని పేరు. మళ్ళీ గీతా సారాంశం అని పేరు ఎందుకంటే మిగిలిన విషయాలన్నీ కూడా బ్రీఫ్ గా క్లుప్తంగా అందులో చెప్పారు కాబట్టి గీతా సారాంశం అని కూడా 2nd చాప్టర్ అని అంటారు. సో తప్పనిసరిగా అందరూ 2nd చాప్టర్ అటెండ్ అవ్వండి. పోతే మనం రోజు క్లాస్ అయిన తర్వాత చిన్న పోల్ అంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ లాగా చిన్న టెస్ట్ లాంటిది పెడతాను, మీరు ఆన్సర్ చేయొచ్చు. అది కాకుండా ఇది మీకు వాట్సాప్ గ్రూప్ లో ఒక క్విజ్ లింక్ ఉంటుంది, అది వేరు ఇది వేరు. ఇది క్లాస్ లో మీకు ఎంతవరకు అర్థమైందనే విషయం తెలుసుకోవటానికి నేను పెట్టేటటువంటి చిన్న టెస్ట్. అది మీకు ఆ టెస్ట్, అది క్విజ్, ఆ క్విజ్ ఆన్సర్ చేస్తే మీకు సర్టిఫికెట్ అనేది వస్తుంది. ఇది ఆన్సర్ చేస్తే మీకు సర్టిఫికెట్లు ఏవి రావు, ఊరికినే ఎంత సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థం అవుతుంది అంతే. సో మీరందరూ వాట్సాప్ గ్రూప్ లో ఒక లింక్ ఉంటుంది, మాతాజీ పెడతారు, ఆ లింక్ క్లిక్ చేసి చక్కగా మీరు ఏ రోజు పాఠమైన వెంటనే వీలైతే ఆ క్విజ్ తీసేసుకుంటే జస్ట్ ఒక 10 minutes పడుతుంది. దానికి ప్రాక్టీస్ గా మీకు ఈ క్లాస్ లో పెట్టేది ఉపయోగపడుతుంది. సో అది తీసుకుంటేనే మీకు సర్టిఫికెట్ వస్తుంది. తప్పనిసరిగా అందరూ ఆ లింక్ క్లిక్ చేసి పెడతారు మాతాజీ ఇవాళ రేపట్లో. ఆ క్విజ్ తీసుకోవటం ప్రారంభించండి. దానికి మీకు ట్రైనింగ్ ఇవ్వటానికి ఈ పోల్ మీకు రోజు క్లాస్ లో నేను పెడతాను.
ఇప్పుడు అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను పోలు. సో ఫస్ట్ చాప్టర్ ఆన్సర్ చేయండి. మొదటి ప్రశ్న, భగవద్గీతలో మొదట మాట్లాడే వ్యక్తి ఎవరు? ఏ అర్జునుడు, బి కృష్ణుడు, సి దుర్యోధనుడు, డి ధృతరాష్ట్రుడు. సెకండ్ క్వశ్చన్, దుర్యోధనుడు భగవద్గీత మొదటి అధ్యాయంలో ఏ గురువుతో మాట్లాడాడు? ఏ భీష్ముడు, బి శకుని, సి ద్రోణాచార్యుడు, డి ధృతరాష్ట్రుడు. మూడవ ప్రశ్న, అర్జునుడు వాట్ వాజ్ ద రీజన్స్ అర్జున గేవ్ కృష్ణ? అర్జునుడు యుద్ధం చేయను అనటానికి ఏమేం కారణాలు ఇచ్చాడు? ఏ కరుణ, దయ, బి కుటుంబ సంప్రదాయ నాశనం, 3 పాపభీతి, 4 అనిశ్చయత, 5 పైవన్నీ. నాలుగవ ప్రశ్న, ధర్మక్షేత్రం మరియు కురుక్షేత్రం అనే పదాలకు చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యత ఉంది. ఇంతే కాకుండా ఇంకా కురుక్షేత్ర ప్రాముఖ్యత ఏమిటి అంటే, ఏ కురుక్షేత్రంలో ధర్మ పితామహుడైనటువంటి వాడు కృష్ణుడు, బి కురుక్షేత్రంలో ధృతరాష్ట్రుని కొడుకు దుర్యోధనుడు మొదలైన అవాంఛిత మొక్కలు తుడిచిపెట్టబడతాయి, సి కురుక్షేత్రంలో యుధిష్ఠిరుని నేతృత్వంలో ధర్మపరాయణులు భగవంతునిచ్చే వర్ధిల్లగలరు, రక్షింపబడగలరు అని అర్థం, డి పైన పేర్కొన్నవన్నీ. ఐదవ ప్రశ్న, వాట్ డిడ్ యాక్చువల్లీ భీష్మాస్ లౌడ్ బ్లోయింగ్ ఆఫ్ కాంచ్ షెల్ సింబలైజ్ ఫర్ దుర్యోధన? భీష్ముడు గట్టిగా శంఖాన్ని పూరించటం దేని సూచిస్తుంది దుర్యోధనుడికి అని చెప్పి అడుగుతున్నారు. ఏ ఇది దుర్యోధనుడిని ఉత్సాహపరచటానికి ఒక ప్రతీక, బి యుద్ధంలో విజయం సాధించే అవకాశం లేదని సూచిస్తుంది, సి దుర్యోధనుడి ఖచ్చితమైన విజయానికి ప్రతీక, డి దానికి ప్రత్యేకమైన అర్థం ఏమీ లేదు. ఆరో ప్రశ్న, అర్జునుడు మరియు కృష్ణుడు కూర్చున్న రథాన్ని డాష్ విరాళంగా ఇచ్చారు? ఏ అగ్నిదేవుడు, బి ఇంద్రుడు, సి పరమశివుడు, డి పరశురాముడు. ఏడవ ప్రశ్న, కృష్ణుడు మరియు అర్జునుడి శంఖం పేర్లు ఏమిటి? ఏ అనంత విజయం మరియు ధనంజయ, బి సుఘోష మరియు మణిపుష్పక, సి పాంచజన్యము దేవదత్తము, డి పైన పేర్కొన్నవేవి కాదు. ఎనిమిదవ ప్రశ్న, పాండవుల శంఖం ప్రకంపనలకు గురైన ధృతరాష్ట్ర కుమారుల హృదయాలు ఎందుకు పగిలిపోయాయి? ఎందుకంటే పాండవులు శంఖం ఊదడంలో నిష్ణాతులు, బి పాండవులకు కృష్ణునిపై పూర్తి విశ్వాసం ఉన్నందున ఆ కృష్ణుడు వారిని చూసుకుంటాడు, సి ఏ అండ్ బి, డి పైన పేర్కొన్నవేవి కాదు. నైన్త్ క్వశ్చన్, కృష్ణుని హృషికేశ అని ఎందుకు పిలుస్తారు? ఏ నిద్ర మరియు అజ్ఞానాన్ని జయించినవాడు, బి సంపదను జయించినవాడు, సి పాండవుల సైన్యానికి దర్శకుడు, డి ప్రతి జీవి యొక్క ఇంద్రియాలు మరియు మనస్సు యొక్క దర్శకుడు అంటే నియంత్రుడు. 10th క్వశ్చన్, అర్జునుడి రథం మీద జెండాపై ఉన్నది ఎవరు? ఏ అగ్నిదేవుడు, బి హనుమంతుడు, సి అదృష్ట దేవత, 4 ఖడ్గము, సి డి ఖడ్గము. హరే కృష్ణ. ఇవి ఆన్సర్ చేయండి. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, చూద్దాము. ఆ తర్వాత మనం క్లాస్ అయిన తర్వాత రోజు ఒక శ్లోకం అన్న ప్రాక్టీస్ చేయటానికి ప్రయత్నిద్దాము. సో ఈరోజు ఫస్ట్ శ్లోక ఇంపార్టెంట్ శ్లోక, సరే అందుకని అది ప్రాక్టీస్ చేద్దాం. అన్ని ఇంపార్టెంటే, బట్ ఉన్న వాటిలో మనం ఎక్కువ ఏదో ఒక దానిని ఏరుకుని ప్రాక్టీస్ చేద్దాం. ఎవరు శ్లోక ప్రాక్టీస్ చేయాలనుకున్నా కూడా హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఓకే, సో అశోక్ ప్రభుజీ, హరే కృష్ణ, అన్మ్యూట్ చేసుకోండి. దండవత్ ప్రణామములు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి. 12 నుంచి ఈ శ్లోకం ద్వారా మాతాజీ, సఘోషోదార్త రాష్ట్రానాం హృదయాని వ్యదారయత్ నబచ్చ పృథివీం చైవ తుములోభ్య ను అనుదాయన్ నాదయన్ అంటే సౌండ్లు అన్నమాట. సఘోషోదార్త రాష్ట్రానాం హృదయాని వ్యధారయత్ నబచ్చ పృథివీం చైవ తుములోభ్య అనునాదయన్. వెరీ గుడ్, హరే కృష్ణ ప్రభుజీ. ఇంకెవరైనా? మాతాజీ నా నెంబర్ చాట్ బాక్స్ లో పెట్టాను మాతాజీ, గ్రూప్ లో యాడ్ చేయండి మాతా. నేను అంటే ఒక 4:30 తర్వాత జాయిన్ అయ్యాను. ఆ పీడిఎఫ్ పిపిటి ఇట్లా ఒకసారి చూసుకుంటాను మాతాజీ. అంటే మీరు ఒక పని చేయొచ్చు ప్రభుజీ, మీరు రిజిస్టర్ చేసుకోండి. వెబ్సైట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ కి వెళ్ళిపోయి రిజిస్టర్ చేస్తే మీరు ఆటోమేటిక్ గా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయిపోతారు.
సో మీకు అది బెస్ట్. అంటే నాకు ఓన్లీ అది ఒక మిత్రుడు పంపాడు మాతాజీ, ఇస్కాన్ మంగళూరు భగవద్గీత 18 రోజుల్లో పూర్తి చేయడం అని. అదే గ్రూప్ లో లేను మాతాజీ. అంటే అది లింక్ కూడా నాది కొంచెం దయచేసి ఇప్పుడు చాట్ బాక్స్ లో పెట్టాను. కోహోస్ట్ మాతాజీని చూసుకోమంటారా మాతాజీ? ఒక్క నిమిషం ప్రభుజీ. అంటే అసలు మీకు కావాల్సింది ఏమిటి అంటే మీరు రిజిస్టర్ చేసుకుంటే మీరు ఆటోమేటిక్, అది వెరీ ఈజీ. మీరు వెబ్సైట్ వెళ్తే అక్కడ రిజిస్టర్ అని ఉంటుంది, 18 days క్లాస్. దాంట్లో తెలుగు సెలెక్ట్ చేసుకోండి, లాంగ్వేజెస్ అన్ని కనపడతాయి. మీరు తెలుగులోకి వెళ్ళి మీ పేరు పెడితే ఆటోమేటికలీ నంబర్ పెడతారు, ఫోన్ నంబరు. వెంటనే వాట్సాప్ గ్రూప్ ఫోన్ నంబరు చాట్ బాక్స్ లో ఇవ్వరా మాతాజీ? లేకపోతే నేను రాసుకుంటాను. హరే కృష్ణ శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. లింక్ పోస్ట్ చేశాను మాతాజీ, చాట్ బాక్స్ లో పోస్ట్ చేశారు మాతాజీ. లింక్ పోస్ట్ చేశారు ప్రభుజీ. మీరు అందులో మీరు వెంటనే రిజిస్టర్ చేసేసుకోండి. అదేదైనా ప్రాబ్లం అయితే అప్పుడు రేపు క్లాస్ లో చెప్తారు కానీ, బట్ మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఆటోమేటికలీ మీరు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అయిపోతారు అందులోకి వెళ్తే గనక. అది జస్ట్ మీ నంబర్ పెట్టాలి, ఫోన్ నంబర్ పేరు పెడితే మీరు మిమ్మల్ని యాడ్ చేస్తుంది, మీకు కనిపిస్తుంది, అంత క్లియర్ గా స్క్రీన్ లో తెలుస్తుంది. సో అది ట్రై చేయండి. అది ఏదైనా మీకు వర్కౌట్ అవ్వకపోతే రేపు క్లాస్ లో చూద్దాం. సరే మాతాజీ, ధన్యవాదములు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. భవానీ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భవానీ మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హరే కృష్ణ. సఘోషోదర్త రాష్ట్రానం హృదయాన్ని వ్యాధారాయ. నేను చెప్తాను మాతాజీ, రిపీట్ చేస్తారా మాతాజీ మీరు? మనం ఓకే. యాక్చువల్లీ ఇది చెప్తారా లేదంటే నేను మధ్యలో ఆపాను, బట్ యాక్చువల్లీ మనం ఇది అనుకున్నాను, ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనుకున్నాను. అది చెప్తారా మాతాజీ? మీ ఇష్టం. ఇది ఓకేనా? ధర్మ ఇది ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సో ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రంలో సమావేశమయ్యారు యుయుత్సవ, ఉత్సాహంతో. మామక నా వాళ్ళు, పాండవశ్చైవ చైవ అంటే మరియు పాండవులు, కిమకుర్వత ఏం జరుగుతోంది సంజయ. సో అది మీనింగ్. హరే కృష్ణ మాతాజీ. జ్యోతి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. మాతాజీ చిన్న డౌట్ అండి. చెప్పండి మాతాజీ. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడు కదండి, అయితే అది అడగడం యుద్ధం మధ్యలోనా లేకపోతే స్టార్టింగ్ అందరూ యుద్ధ భూమిలో ఉన్నప్పుడు అడిగాడా? అది యుద్ధం ప్రారంభించే ముందే, అప్పుడే. అందుకే కదా అంతా చెప్తున్నాడు. మరి ముందుగా దుర్యోధనుడు వెళ్ళి ఈయనతో మాట్లాడటం, ఆ తర్వాత మరి అర్జునుడు శ్రీకృష్ణుని రథం మధ్యలో పెట్టు, ఎవరెవరు జస్ట్ స్టార్ట్ అవ్వబోయే ముందే ఇదంతా కూడా. భగవద్గీత కూడా మొత్తం భగవద్గీత చెప్పిన తర్వాతే యుద్ధం ప్రారంభమైంది. అదే మాతాజీ, అంటే లైవ్ లో సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్తూ అక్కడ జరుగుతుందని చెప్పాడు. అవును అవును మాతాజీ. ఓకే మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. విద్యాసాగర్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ.
ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ మామక పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. కిమ కుర్వత సంజయ. వెరీ గుడ్, ధన్యవాదాలు ప్రభుజీ. మేడం మాతాజీ ఒక డౌట్ చెప్పండి. లాస్ట్ మంత్ 29th బ్యాచ్ లో నేను వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యాను. ఓకే. కానీ అటెండ్ అవ్వలేకపోయాను హెల్త్ ఇష్యూస్ గురించి. ఓకే. ఇప్పుడు మళ్ళీ రిజిస్టర్ చేసుకొని ఈ రోజు స్టార్ట్ చేశాను అటెండ్ అవడం. వెరీ గుడ్ ప్రభుజీ. ఇప్పుడు ఈ కోర్సుకి ఏమైనా సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుందా, లేకపోతే నాకు ఇంకా ఉంటుంది ప్రభుజీ. మీరు రిజిస్టర్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వాట్సాప్ గ్రూప్ లో కలిసిపోవాలి, మీరు జాయిన్ అయ్యి ఉండాలి. ఇంకా రాలేదు మాతాజీ. అది ఇమ్మీడియట్ ప్రభుజీ. రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీకు ఒక లింక్ కింద కనిపిస్తుంది, జాయిన్ వాట్సాప్ గ్రూప్ అని ఉంటుంది ఆ పేజ్ లో. అది ప్రెస్ చేశాను. అది ప్రెస్ చేసినప్పుడు మీరు అందులోకి వెళ్ళిపోవాలి, ఆ గ్రూప్ లోకి ఆటోమేటిక్ గా. మీరు వాట్సాప్ లో చెక్ చేసుకోండి, ఉందేమో ఎక్కడన్నా కింద, మీరు చూసుకోలేదేమో. చెక్ చేసుకుంటాను మాతాజీ. ఒక్కసారి చెక్ చేయండి ప్రభుజీ, ఏదైనా లేకపోతే అప్పుడు చూద్దాం రేపు క్లాస్ లో చెప్తే. ఓకేనా? సరే. హరే కృష్ణ. ఎందుకంటే మీకు అది ఉండాలి, అందులో ఉంటేనే మీకు ఈ క్విజ్ లింక్స్, ఈ పీపీటీస్, అదే శ్లోక పీపీటీ అవి పెడతారు అన్నీను. సో అవన్నీ మీకు కావాలంటే ఆ గ్రూప్ లో ఉంటేనే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. అందుకని చెక్ చేసుకోండి ప్రభుజీ. నాకు November 14th ఇది వాట్సాప్ గ్రూప్ ఇంకా రాలేదు వాట్సాప్ లో, నేను చెక్ చేసుకుంటాను. ఒకవేళ లేకపోతే మీరు యాడ్ చేస్తారు. చెయ్యొచ్చు, బట్ అసలు అది ఇమ్మీడియట్ గా రావాలి ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ. అదే ప్రభుజీ యాడ్ చేశాను అంటున్నారు, చేసుకున్నాను. మీరు గ్రూప్ లో ఉన్నారా ప్రభుజీ? గ్రూప్ రాలేదంటున్నారు, మీరు రిజిస్టర్ చేస్తే రావాలి కదా అంటున్నా నేను. ఆటోమేటిక్ గా 29th బ్యాచ్ October 17 ఆ గ్రూప్ లో ఉన్నాను మేడం. ఉన్నారు సేమ్ అవి, ఆ గ్రూప్ మొత్తం ఉన్నారు కదా ప్రభుజీ ఎండ్ వరకు మొత్తం 18 days? లేదు, అటెండ్ అవ్వలేకపోయాను మేడం. అటెండ్ అవ్వలేదు కానీ గ్రూప్ లో ఉన్నారు కదా, మీరు లీవ్ అవ్వలేదుగా? గ్రూప్ లో ఉన్నాను, లీవ్ అవ్వలేదు. అప్పుడు గ్రూప్ లో పెట్టిన పీడిఎఫ్స్ ప్రభుజీ మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టేది సేమ్ అవే పెడతాం, లాస్ట్ టైం పెట్టినవి ఇప్పుడు పెడతాము. లేదంటే మీ నెంబర్ చాట్ బాక్స్ లో పెట్టండి, నేను యాడ్ చేస్తాను. ఫోన్ నెంబర్ పెట్టమంటారా? ఫోన్ నెంబర్ చాట్ బాక్స్ లో పెట్టండి. అలాగే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. గణేష్ ప్రభుజీ హరే కృష్ణ. చెప్పండి. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు మాతాజీ ఈ అవకాశం కల్పించినందుకు. హరే కృష్ణ ప్రభుజీ, చాలా సంతోషం మీరు క్లాస్ కి వచ్చినందుకు. హరే కృష్ణ. శ్రీనివాస్ ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. మాతాజీ ఇందాక మీరు అడిగిన 10 ప్రశ్నలకి వాటి జవాబులు ఎలా చెప్తాను, ఇప్పుడే చెప్తాను ప్రభుజీ. ఇంకొక 2 ఉన్నారు, ఆ శ్లోక చెప్పించేసి ఆ తర్వాత ఆన్సర్స్ అన్ని చెప్తాను. అధ్యాయంలో అన్ని శ్లోకాలు రావట్లేదు, కొన్ని ఇంపార్టెంట్ గా చెప్తున్నారా మాతాజీ? అవును ప్రభుజీ. ఇదేంటంటే రోజు మనం 1 hour క్లాసే. యాక్చువల్లీ ఈ రోజు కొంచెం లేట్ అయింది, ఫస్ట్ క్లాస్ కాబట్టి. సో రోజు మనకి ఈ గంటలో అన్ని కవర్ చేయటం కష్టం కాబట్టి ఇంపార్టెంట్ శ్లోకాస్ అన్ని
కవర్ చేయటం జరుగుతుంది. సో మీకు మొత్తం మీనింగ్ అర్థమయ్యేటట్టు ఈచ్ చాప్టర్ కి సెలెక్ట్ చేశారు ఈ శ్లోకాస్ ని. సో ఎవ్రీ శ్లోక కావాలంటే 18 చాప్టర్స్ అయిన తర్వాత లెవెల్ 2 నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంట్లో జాయిన్ అయితే మనకి వారానికి 2 రోజులు క్లాస్ ఉంటుంది. ఒక్కొక్క చాప్టర్ 2 days అన్ని శ్లోకాస్ కవర్ చేస్తాం. అది నెక్స్ట్ ఇది అయిన తర్వాత తీసుకోవచ్చు ఆ క్లాస్. ఓకేనా ప్రభుజీ? ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వాణి మాతాజీ హరే కృష్ణ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః సమవేతాయుయుత్సవః యుయుత్సవః యుయుత్సవః 2 సార్లు వచ్చింది యుయుత్సవః సమవేతాయుయుత్సవః వెరీ గుడ్. మామక పాండవాశ్చైవ పాండవాశ్చైవ మామక పాండవాశ్చైవ వెరీ గుడ్. కిమ కుర్వత సంజయ కిమ కుర్వత సంజయ వెరీ గుడ్. హరే కృష్ణ మాతాజీ. పద్మజ మాతాజీ హరే కృష్ణ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే హరే కృష్ణ మాతాజీ. ధర్మక్షేత్రే చెప్పండి. సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. వెరీ గుడ్. హరే కృష్ణ మాతాజీ. అంజీ మాతాజీ అంజీ ప్రభుజీ హరే కృష్ణ హ్యాండ్ రేస్ చేశారు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవాశ్చైవ వెరీ గుడ్. కిమ కుర్వత సంజయ వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఇప్పుడు పోల్ కి ఆన్సర్స్ చెప్తాను. ఈ చిన్న టెస్ట్ దీన్ని పోల్ అంటాము. ఆన్సర్స్ మొదటి క్వశ్చన్ హరే కృష్ణ మాతాజీ మీరేమైనా చదువుతారా మాతాజీ? శ్రీదేవి మాతాజీ. మాతాజీ ఈ ఫోన్ లో హాఫ్ కుదరదమ్మా. పర్వాలేదు మాతాజీ నేను చదువుతా. హరే కృష్ణ మాతాజీ. సో ఫస్ట్ ది భగవద్గీతలో మొదటి మాట్లాడే వ్యక్తి ఎవరు అంటే మొట్టమొదటి ఎవరు మాట్లాడారు? ధృతరాష్ట్రుడు. 84% కరెక్ట్ పెట్టారు. సెకండ్ క్వశ్చన్ దుర్యోధనుడు భగవద్గీత మొదటి అధ్యాయంలో ఏ గురువుతో మాట్లాడాడు? ద్రోణాచార్యుడు. సి కరెక్ట్ ఆన్సర్. 84% పెట్టారు. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్ అర్జునుడు యుద్ధం చేయనని చెప్పడానికి ఏ కారణాలు చెప్పాడు అంటే పైవన్నీ అన్నది ఎందుకంటే కరుణ మరియు కుటుంబ సంప్రదాయాలు నాశనం అవడం పాప భీతి అన్ని చెప్పాడు అనిశ్చయత కాబట్టి పైవన్నీ కరెక్ట్ ఆన్సర్. 84%. వెరీ గుడ్. ధర్మక్షేత్రం మరియు కురుక్షేత్రం అనే పదాలకు చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యత ఉన్నది. ఇంతే కాకుండా ఇంకా కురుక్షేత్ర ప్రాముఖ్యత ఏమిటి అనేది 4వ ప్రశ్న. ఆన్సర్ ఏమిటి అంటే పైవన్నీ. ఎందుకు మరి 76% కరెక్ట్ పెట్టారు. వెరీ గుడ్. కురుక్షేత్రంలో మరి భగవంతుడైన శ్రీకృష్ణుడు ఉండటం, ఆ తర్వాత దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు కొడుకులు అవాంఛిత మొక్కలు అవి తుడిచిపెట్టబడతాయి ధర్మక్షేత్రం కాబట్టి. అలాగే ధర్మరాజు నేతృత్వంలో ధర్మపరాయణులందరూ భగవంతుడి కృపతో వర్ధిల్లగలరు. అన్ని కరెక్ట్ కాబట్టి పైవన్నీ 76%. వెరీ గుడ్. ఫిఫ్త్ క్వశ్చన్ భీష్ముడు గట్టిగా ఈ శంఖాన్ని పూరించటం దేన్ని సూచిస్తుంది అని చెప్తున్నారు. దుర్యోధనుడికి ఉత్సాహం కలిగించటానికి. అది ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. 68% పెట్టారు.
ఆయన కొంచెం ఆందోళనగా ఉన్నాడు, కొంచెం ఉత్సాహపరచుదాము అని చెప్పి ఆయన శంఖాన్ని పూరించారు. 6th క్వశ్చన్, అర్జునుడు మరియు కృష్ణుడు కూర్చున్న రథాన్ని డాష్ విరాళంగా ఇచ్చారు. అగ్నిదేవుడు. కరెక్ట్ ఆన్సర్ 84%. వెరీ గుడ్. 7th క్వశ్చన్, కృష్ణుడు మరియు అర్జునుడు శంఖాల పేర్లు ఏమిటి అంటే మరి పాంచజన్యం, దేవదత్తం. 88%. వెరీ గుడ్. 8th క్వశ్చన్, పాండవుల శంఖం ప్రకంపనలకు గురైన ధృతరాష్ట్ర కుమారుల హృదయాలు ఎందుకు పగిలిపోయాయి? ఎందుకు అంటే వాళ్లకు కృష్ణునిపై పూర్తి విశ్వాసం ఉన్నందున కృష్ణుడు వారిని చూసుకుంటారు అనేటటువంటి ఒక భయంతో. అది కరెక్ట్ ఆన్సర్. 44% పెట్టారు. పాండవులు శంఖం ఊదటంలో నిష్ణాతులు అన్నది కరెక్ట్ కాదు, అందుకని ఏ అండ్ బి ఆన్సర్ పెట్టిన వాళ్ళది కూడా రాంగ్. సో బి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. 44% పెట్టారు. 9th క్వశ్చన్, కృష్ణుని రిషికేశ అని ఎందుకు పిలుస్తారు అంటే ప్రతి జీవి యొక్క ఇంద్రియాలు మనస్సు యొక్క దర్శకుడు. వెరీ గుడ్. 80% కరెక్ట్ పెట్టారు. 10th క్వశ్చన్, అర్జును రథం మీద జెండా ఉన్నది, దాని మీద ఉన్నది ఎవరు? హనుమంతుడు. 100% కరెక్ట్. వెరీ గుడ్. హరే కృష్ణ అందరికి. సో రేపు మళ్ళీ అందరూ మీటే సెకండ్ చాప్టర్ అయినటువంటి ఆ సాంఖ్యయోగాన్ని చూద్దాము. ఎందుకు అంటే అది చాలా ముఖ్యమైన చాప్టర్. అందరూ మళ్ళీ వస్తారని. పోల్ కనిపించడం లేదని భవానీ మాతాజీ అంటున్నారు. మీరు ఆ పోల్ అని ఉంటుంది మాతాజీ, అది నొక్కి చూడండి. ఒక్కొక్కసారి ఆ విండోస్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, మీరు అన్ని విండోస్ చెక్ చేసుకోండి, కనిపిస్తుంది. అలా అయితే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీదేవి మాతాజీ, నంబర్స్ కొన్ని ఉన్నాయి, మీకు అన్ని వచ్చాయి కదా మాతాజీ? చిన్నమ్మారెడ్డి మాతాజీ నంబర్ ఇచ్చారు, విద్యాసాగర్ ప్రభుజీ ఇచ్చారు, 2 నంబర్స్ ఇచ్చారు మాతాజీ. నేను రేపటి లోపు యాడ్ చేస్తాను, నైట్ లోపు యాడ్ చేసేస్తాను. అలాగే మీ నంబర్స్ నోట్ చేసుకుంటే నేను క్లోజ్ చేస్తాను. అయితే నోట్ చేశాను మాతాజీ. ఓకే. సో లాస్ట్ కి మనం ఎప్పుడు కూడా ఈ వైష్ణవ ప్రార్థనతో క్లాస్ క్లోజ్ చేస్తాము. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. రేపు మళ్ళీ అందరినీ కూడా కలుస్తామని ఆశిస్తూ